ఇప్పుడు నా ముందైతే ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. వాళ్ళని అందరూ ఒక సైడే చూసారు. జిమ్ ట్రైనరు వాళ్ళు అంత గంభీరంగా ఉండడమే చూసారు. చూడడానికి ఇంత గంభీరంగా కనిపిస్తున్నారు కదా, మరి ఎందుకు అంత ఇన్నోసెంట్ గా? చిన్నప్పటి నుంచి అలా ఏమైనా సిచ్యువేషన్స్ ఉండేనా? అలాంటిది ఏదైనా డిసీజ్ ఉందని మిమ్మల్ని ఎలా పడేశారు అసలు? ఇట్లా సైలెంట్ గా ఉన్నాడు కాబట్టి నచ్చినట్టున్నాడు. ఎక్కడ స్టార్ట్ అయింది? వీళ్ళిద్దరం కూడా పవర్ లిఫ్టర్స్ అనమాట. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన అంకుల్ అనుకున్నాను నేను. తర్వాత ఈయన గురించి ఒక చిన్న విషయం తెలిసింది అనమాట. ఈయన లవ్ స్టోరీ తెలిసింది. నాకు లవ్ వీళ్ళిద్దరికి కొంచెము ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందని నాకు తెలిసింది అనమాట. మంచిగా అయింది అనుకున్నాను అయితే. ఎందుకంటే నాకు ఇష్టం స్టార్ట్ అయింది కదా. శంషాబాద్ కాంపిటీషన్కి వచ్చినప్పుడు నేను వెళ్తున్నాను అని అంటే నాకు సైగ చేస్తున్నాడు వెళ్ళొద్దంటే. ఎందుకు అని అంటే నువ్వు వెళ్తుంటే నన్ను ఏదో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది అంటే అప్పుడు అనుకున్నాను చాంపియన్షిప్ కానీ మీరుండే ఫీల్డ్ కానీ అడ్డం వస్తుందేమో. నార్మల్ పర్సన్స్ ఎవరినైనా లవ్ చేస్తుంటే అట్లా అనిపిస్తుంది. సేమ్ ఫీల్డ్ కదా, ప్రాబ్లం ఏముంటది, అండర్స్టాండింగ్ ఉంటది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎవరు అడిగారు ఫస్ట్? పెళ్లి చేసుకుందామా? నీ ఇంట్లో గురించి నీకు తెలుసు అంటున్నావు కాబట్టి నేను ఏం మాట్లాడను. సరే మ్యారేజ్ అయితే చేసుకున్నాను అని అంటే సరే మ్యారేజ్ చేసుకొని మల్లిక అక్క ఫేవరెట్ కలర్ ఏంటి? మీరు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు మీకేమవుతుంది అనే భయం కంటే ఆయన ఏమైపోతారు? ఆ రోజు చాలా బాధ అనిపించింది అనమాట. ఆయన చాలా బాధపడుతున్నాడు. జాగ్రత్త నువ్వేం భయపడకని కూడా చెప్పట్లేదు. అట్లా షాక్ లో ఉన్నాడు ఆయన. డేంజర్ అవుతుంది దానికి మీరు సైన్ చేయమని చెప్పారు. అప్పుడు షాక్ లో ఉన్నాం బాగా. మీ నుంచి మా అక్కకి ఒక క్యూట్ స్వీట్ లవ్లీ ప్రపోజల్ కావాలి. లవ్ యూ డార్లింగ్.